హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఫిల్టర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు అయితే నడుచుకుంటూ వెళ్తారన్నమాట. అది కూడా ల్యాబ్లో నుంచి. హీరోయిన్ అయితే అంటది, ఈ గిఫ్ట్ మీకోసమే ఫ్యాంగ్జీ అయితే ఇచ్చింది, మీ ఇద్దరు టేస్ట్లు బాగా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి అంటదన్నమాట. మిస్టర్ ట్యాంగ్, మీరు కూడా నిజంగా ఫ్యాంగ్జీని చాలా అడ్మైర్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడ హీరోని అయితే అడుగుతుందన్నమాట. అలా అడిగేసరికి హీరో అయితే అంటాడు, ఎవరు అడ్మైర్ చేయరు చెప్పు, తను చాలా మంచిది అండ్ అవుట్ స్టాండింగ్, చాలా స్మార్ట్ ఉమెన్, ఎవరికైనా తను నచ్చుతుంది, కానీ తన హస్బెండ్ని ఎంచుకోవడంలో తప్పు చేసింది. అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుందో నాకైతే అర్థం కావట్లా అనగానే, అవును అలాంటి వాడిని పెళ్లి చేసుకుంది, కానీ ఇప్పుడు తన జీవితం సెట్ అయిపోతుంది. ఒక్కసారి కనుక తన హస్బెండ్తో డివోర్స్ అయిపోయాక మీకు ఫ్యాంగ్జీకి ఎలాంటి ఇబ్బంది రాదు, మీరేం కావాలన్నా చెయ్యొచ్చు అని హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, నేనేం చెప్తున్నాను అర్థమైందా, నేను తన్ని అడ్మిట్ చేస్తున్నా, కానీ అది కూడా రెస్పెక్ట్ఫుల్గా, నువ్వు తప్పుగా అనుకోకు అని హీరోయిన్ అనేసరికి హీరోయిన్ అయితే అంటది, సారీ నేను కూడా మీతో చెప్పింది వర్క్ పర్పస్ మీదే, మీరు ఏదైనా చెయ్యొచ్చు అనేది ఆ కాంపౌండ్ పౌడర్ గురించే, మీరేమైనా అనుకున్నారా అని చెప్పి అంటదన్నమాట. అంటే గూజిన్ లేకపోతే మీకు ఎలాంటి ఇబ్బంది రాదు కదా కాంట్రాక్ట్లో, ఆ ఉద్దేశంతో మాట్లాడా, అయినా మీరు ఇంకా షోమోని మర్చిపోలేదా అని చెప్పి అడిగేసరికి మన హీరో ఏమీ మాట్లాడు, అక్కడి నుంచి సైలెంట్గా అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏమీ మాట్లాడుకుంటే సైలెంట్గా అయితే వెళ్తుంది. ఇక్కడ హీరో అయితే చాలా అంటే చాలా మందు తాగుతూ ఉంటాడు. అలా హీరోయిన్ అన్న మాటలైతే గుర్తొస్తాయి, మీరు ఇంకా సౌమ్యని ఇష్టపడుతూనే ఉన్నారా, మర్చిపోలేదా అని చెప్పి. దానికి తోడు మన హీరో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫ్యాంగ్జీ గురించి కూడా ఆలోచిస్తాడు. ఇంకా ఫ్యాంగ్జీని కలిసినప్పుడు తను ఎలా మాట్లాడింది, ఆ విధానాలన్నీ హీరోకి గుర్తొస్తూ ఉంటాయి. ఫ్యాంగ్జీ ఇచ్చిన గిఫ్ట్ చూద్దాం అనుకునేసరికి సౌమ్య రబ్బర్ బ్యాండ్ అనేది హీరో హ్యాండ్కి ఉంటుంది కదా, అదైతే చూస్తాడు. ఇంకా అప్పుడే సౌమ్యకైతే మెసేజ్ చేస్తాడనమాట, ఇలా అని, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఈరోజు నేను ఒక అమ్మాయిని అయితే కలిశాను, తను చాలా అవుట్ స్టాండింగ్ ఉమెన్, నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు నాకు సూచాంచంగ్ ఒక క్వశ్చన్ అడిగింది, నేను ఇంకా నిన్ను ఇష్టపడుతున్నానా లేదా అని చెప్పి. అప్పుడు తను అనుకుంది నేను నిజంగా తన మీద ఏదో కోప్పడ్డానని చెప్పి. నిజం చెప్పాలంటే నేను తన మీద ఏమాత్రం కోప్పడలేదు, నాకు నా మీదే కోపం అనేది వచ్చింది. సూచాంచంగ్ అనుకుంటుందేమో నేను తన మీద కోప్పడ్డానని. నేను ఎప్పుడు ఫ్యాంగ్జీతో ఉన్నా సరే నాకు అసలు నువ్వు గుర్తు కూడా గుర్తు రావట్లేదు, ఆ టైంలో నేను నిన్ను మర్చిపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకని అలా సూచాంచాంగ్ని గసురుకున్నానో కూడా నాకు అర్థం కావట్లే, బహుశా నేను నా రియాలిటీ ఫేస్ని ఫేస్ చేయలేకపోతున్నానేమో, అసలు నాకెందుకు అంత సడన్గా ఫీలింగ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి, ప్రతి ఒక్కరికి మూవ్ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది అంటారు, కానీ నాకెందుకు ఇంత త్వరగా ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను ఇంక నీకు గుడ్ బై చెప్పేయాలేమో, నీ మెమరీస్ని ఇంక నేను వదిలేసుకోవాలేమో. అలా ఫోన్ అనేది పక్కన పెట్టేస్తాడనమాట. ఇంకా హీరో తనకు తానే మాట్లాడుకుంటాడు, నేను ఎంత ఎదవనంటే నేను కలిసిన ప్రతి ఒక్క అమ్మాయితో ప్రేమలో పడిపోతున్నాను, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని నాకు నేనే అడగలేకపోతున్నాను అని చెప్పి చాలా అంటే చాలా బాధపడిపోతాడు. ఎందుకురా నేను ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరో చాలా బాధగానే ఉంటాడనమాట. హీరోయిన్ అయితే హీరోని చూస్తుంది కానీ ఏమాత్రము పరిగణించలేకపోతుంది. ఇంక ఇలా అయితే అనుకుంటుంది, నిన్న రాత్రి నేను సౌమ్య గురించి ఎత్తాను కదా, దాని గురించే హీరో బాధపడుతున్నట్టున్నాడు, ఇంకా సౌమ్యని మర్చిపోలేదేమో అని చెప్పి హీరోయిన్ అయితే తన మనసులో అనుకుంటుంది మాట. ఇంకా హీరో దగ్గరికి అయితే వెళ్తుంది, మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నారో లేదో నాకు తెలీదు, మీకోసం నేను బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొచ్చాను, తీసుకోండి అని అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇవ్వచ్చు, మనం కూడా నార్మల్ కొలీగ్సే కదా, నువ్వేమీ అంత భయపడాల్సిన అవసరం నా దగ్గర లేదు అని అనగానే ఇంకా హీరోయిన్ ఇలా చెప్తుంది, ఎస్టర్డే మీకు ఫ్యాంగ్జీ ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ అనేది మా అక్క ఇచ్చిందంట, జస్ట్ ఫ్యాంగ్జీ మీకు తన చేతులతో ఇచ్చింది అంతే అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి గు అయితే వచ్చి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈరోజు మార్నింగ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడు, మనకి ఎక్కువ టైం లేదు అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి హీరో అయితే ఒకసారి నేను ఫ్యాంగ్జీతో మాట్లాడతా అని చెప్పి అంటాడు. ఇంకా అలా ఫ్యాంగ్జీకి కాల్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ ఈ మాటలన్నీ వింటుంది కదా, ఇంకా వెంటనే డెస్క్ దగ్గరికి అయితే వెళ్తుంది. హీరో అయితే కాల్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే ఆఫీస్లో ఉండడంతో ఇంకా కాల్ అయితే కట్ చేసేసి మెసేజ్ అయితే పెడుతుంది, ఇప్పుడు నేను అవైలబుల్గా లేను, మీరు భూషణ్ వేరే కంపెనీతో ఈ ప్రోడక్ట్ అనేది అమ్మడానికి డీల్ చేసుకుంటున్నారని తెలుసుకున్నారా, నేను కూడా తెలుసుకున్నాను, నేను క్యూలియన్ ఒక డిసిషన్ అయితే తీసుకున్నాం, మా దగ్గర ఒక ఐడియా అయితే
ఉంది, మీరు దానికి సహాయం అనేది చెయ్యాలి, చేయగలరా అని చెప్పి హీరోనైతే అడిగేసరికి ఇంకా హీరో కూడా రిప్లై ఇస్తాడు, మీరే సహాయం అడిగినా నేనైతే చేస్తాను అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి మెసేజ్కి రిప్లై అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది ఇంకా నేను ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. గుషాంగ్ అయితే ఇక్కడ వెండర్ అనే కంపెనీకి రావడం హీరోయిన్కి అయితే తెలుసు. హీరోయిన్ కావాలని చెప్పి నేను అయితే కంపెనీకి వచ్చేసాను అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా గూషన్ చూడగానే కంగారు పడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా గూషన్కి కొంచెం డౌట్ అనేది వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి కావాలని గూషన్కి తగిలి కావాలని ఫైల్స్ అయితే కింద పడేస్తుంది. ఇంకా ఫైల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు గూషన్ అయితే చూస్తాడు, తిని వచ్చింది అయితే హీరో కంపెనీ నుంచి అయితే అర్థమవుతుంది కూడా, అది కూడా సేమ్ నెంబర్ 3 ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. ఇంకా గూషన్ అయితే అనుకుంటాడు మళ్ళీ హీరో ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడు, మళ్ళీ నా ప్లాన్కి అగెనెస్ట్గా, ఇప్పుడు ఆ ప్లాన్ అగెనెస్ట్గా నేను ఎలా జరుగుతుందో చూస్తాను అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా వెంటనే అక్కడ హీరో ఉండడంతో హీరో దగ్గరికి వెళ్తాడు. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పి అడగగానే హీరో కూడా పర్లేదు కూర్చోవచ్చు అని చెప్పి అంటాడనమాట. ఇంకా గూషాంగ్ అయితే అంటాడు, మీరు ఇక్కడ వెండర్ కంపెనీస్ని కలవడానికైతే వచ్చారు అంతే కదా డాక్టర్ ట్యాంగ్ అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, మీరేం మాట్లాడుతున్నారో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, నేను జస్ట్ ఇక్కడ కప్ కాఫీ తాగడానికి మాత్రమే వచ్చాను అంతే, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అనగానే నేనైతే ఇక్కడ వెండర్ కంపెనీ ఓనర్ని కలవడానికైతే వచ్చాను అంతే అని చెప్పి అంటాడనమాట. నాకు ఆమెతో మీటింగ్ కూడా ఉంది అని చెప్పి హీరోతో అంటాడు. ఇక్కడ మన హీరోయిన్కి అయితే వాళ్ళ అక్క అయితే చూపిస్తుంది తను ఏ ప్రోడక్ట్ ఎలా రెడీ చేసిందో అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా అదంతా చూస్తుందన్నమాట. ఓకే అనగానే వాళ్ళ అక్క అయితే అక్కడున్న కెమెరాకి బ్యాగ్ అనేది అడ్డుపడుతుంది. ఇంకా వెంటనే మన హీరోయిన్ ఫిల్టర్ అనేది యూజ్ చేసి ఇక్కడైతే ఫ్యాంగ్జీ లాగా మారుతుంది అనమాట. ఇంకా అలా హీరోయిన్ వాళ్ళ అక్క కూడా హీరోయిన్కి తోడుగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ గూషాంగ్ వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. వెండర్ కంపెనీ ఎంత టైం అయినా సరే గూషాంగ్ రాడు, ఏంటి ఈ అబ్బాయి ఇంకా రాలేదని అనుకునేసరికి ఇంకా ఆ టైంలోకి అక్కడ మన హీరోయిన్ వాళ్ళ అక్క వస్తారు. సారీ మిస్టర్ జీన్, నేను ఇక్కడికి మీకోసమే వచ్చాను, ఇంత లేట్ అయినందుకు నన్ను క్షమించండి, నా పేరు వచ్చేసరికి ఫ్యాంగ్జీ, నేనే జాంగ్ టెక్నాలజీ నుంచి వచ్చాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా తన పేరు వినగానే వీళ్ళందరూ అంటారు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు మీరు వస్తారని, నేను ఇంకా గూషాంగ్ వస్తాడని అనుకుంటున్నాను, మీరు చాలా జీనియస్ అయితే విన్నాను, అవునా మిస్టర్ గు ఎక్కడున్నారు, ఎందుకని అతను ఇక్కడికి రాలేదు అని అడిగేసరికి నేను మీకు ఈ విషయం చెప్పడానికే వచ్చాను, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మా ప్రోడక్ట్ అనేది మీకు అమ్మాలని చెప్పి అనుకోవడం లేదు, ఎందుకంటే దాంట్లో చాలా ఫ్లాస్ అనేవి ఉన్నాయి, సో నాకు ఇంకా టైం అనేది కావాలి అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోకి అయితే మెసేజ్ అనేది పెడతారు, ఇక్కడ మేము అనుకున్న పని అయితే కంప్లీట్ అయిపోయింది, సో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అంత స్మూత్గా అయితే జరిగింది అని చెప్పి అంటదన్నమాట. ఆ మెసేజ్ చూసిన మన హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గూషాంగ్ అయితే అంటాడు, ఏంటి వెళ్ళిపోతున్నావు, నువ్వు వెండర్ కంపెనీ ఓనర్ని కలవ్వా, ఆమెతో మీటింగ్ అయితే ఉంది కదా, నాకు అబద్ధం ఏమైనా చెప్పావా ఏంటి, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా అని చెప్పి గూషాంగ్ అడిగేసరికి మన హీరో అయితే ఇలా అంటాడు, నేను నీకేమీ అబద్ధం అయితే చెప్పలేదే, నేను ఎప్పుడు చెప్పాను వెండర్ కంపెనీ వాళ్ళని కలవడానికి వచ్చానని, నేను జస్ట్ ఇక్కడ కాఫీ తాగడానికి మాత్రమే వచ్చాను, అదే నీకు చెప్పాను, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి అనగానే ఇంకా గూషాంగ్ కంగారు పడి ఆమె దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్తాడనమాట పరిగెట్టుకొని. ఇంకా అప్పటికి ఆమె అయితే అంటది, ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళతో, మీరు నాకు నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్, నా కంపెనీ నాశనం అవ్వకుండా మీరే కాపాడారు అని చెప్పి వాళ్ళకి అయితే థ్యాంక్స్ చెప్పి పంపిస్తూ ఉండేసరికి అక్కడికి గూషాంగ్ అయితే వస్తాడు. సారీ, నన్ను ఒక స్కామ్లో విరికించేశారు, అందుకే నేను ఇక్కడికి లేట్గా వచ్చాను, తప్పుగా అనుకోకండి అని చెప్పి అంటేసరికి ఇక్కడ ఆమె కూడా అంటదన్నమాట, నేనేమి తప్పుగా అనుకోవట్లేదు, మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను, మీతో ఏ కాంట్రాక్ట్ అయితే చేసుకోవాలనుకుంటున్నానో అదైతే క్యాన్సిల్ చేసేసాను అని చెప్పి ఆమె అయితే ఇక్కడ గూషాంగ్కి చెప్తాదన్నమాట. ఇంకా గూషాంగ్ అయితే అంటాడు, ఇదంతా నీ వల్లే కదా, నువ్వే వీళ్ళకి ఏదో చెప్పావు మన గురించి, నేను ఇప్పుడే చెప్తున్నాను అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేనేమీ చెప్పలేదు, వాళ్ళకి కేవలం నిజం మాత్రమే చెప్పాను అంతే అనగానే, మేడం ఈమెం చెప్పింది, నేను ఈమెని చీట్ చేస్తున్నాను, అబ్యూస్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను చెప్పిందా, తిన మాటలు ఏమీ నమ్మకండి, ఈమె నన్ను రివర్స్లో కొట్టింది అని అంటే ఆమె అయితే ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే గూషాంగ్కి కోపం వచ్చి ఫ్యాంగ్జీ చెయ్యి అయితే పట్టుకుంటాడు, ఎందుకే నువ్వు ఇదంతా చేస్తున్నావు, వాళ్ళకి ఏం చెప్పు, ఏమీ జరగలేదని చెప్పొచ్చు కదా, చెప్పవే చెప్పు అని చెప్పి అనడంతో ఇంకా మన హీరోయిన్ ఇంకా తన యాక్టింగ్ అయితే మొదలు పెడుతుంది. ఆచ్, నన్ను కొట్టకు ప్లీజ్, నా చెయ్యి నొక్కకు ప్లీజ్, నాకు నొప్పిగా ఉంది, నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే అని చెప్పి మన హీరోయిన్ అంటుంటే అలా అంటదన్నమాట. ఇంకా తన మాటలు విన్న అందరూ అయితే అక్కడికి వచ్చేస్తారు. ఏం చేస్తున్నావు, నీకు ఒక విషయం తెలుసా, డాక్టర్ ఫ్యాంగ్ ఇప్పటికొచ్చి మీ పర్సనల్ లైఫ్ గురించి మా దగ్గర మెన్షన్ చేయలేదు, జస్ట్ తను ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్పింది, నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు అనుకోలేదు అని చెప్పి అనగానే ఇంకా ఇక్కడ గూషాంగ్ అయితే హీరోయిన్ వెనకాల వస్తాడు. ఫ్యాంగ్జీ, నువ్వు ఇంత బాగా ఎలా నటించగలిగావు,
ఇప్పుడు నటించడం ఆపేస్తే బాగుంటుంది, నిజమేంటో చెప్పొచ్చు కదా అనగానే, నీకెలా తెలుసు, నువ్వేం చేయగలవురా నన్ను, నువ్వు ఏమీ చేయలేవు, ఏమైనా చెయ్యాలంటే చేయరా దమ్ముంటే అనగానే కొట్టాలని అనుకుంటాడనమాట. ఒక్క స్టెప్ వెనక్కి వేయడంతో మన హీరోయిన్కి దెబ్బ అనేది తగలదు. నేను కొట్టనా అని చెప్పి చెయ్యి అనేది ఎత్తేసరికి మన హీరోయిన్కి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి గుర్తు అనేది వస్తుంది. ఇంకా తనైతే ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయి తన్నే కొడుతున్నట్టు నటిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే ప్లీజ్ నన్ను కొట్టకు, నేను ఏం తప్పు చేశానని నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు, నేను నీ నుంచి కేవలం విడాకులే కదా కావాలనుకుంటున్నాను అనగానే, నటించడం మాపవే నువ్వు, అంతా నీ వల్లే, నోరు మోస్తావా అని చెప్పి అనడంతో ఇంకా అప్పుడే అటుగా హీరో అయితే వస్తాడు. నిజంగా ఫ్యాంక్సీని కొట్టేస్తున్నాడేమో అని చెప్పి ఇక్కడైతే గూషాంగ్ని దోసేస్తాడనమాట మన హీరో అయితే. అడ్డు తప్పుకోరా నువ్వు అని చెప్పి. ఇదంతా చూసిన మన హీరోయిన్ అయితే, నువ్వెందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వేమి నన్ను కాపాడక్కర్లేదు, నన్ను నేను కాపాడుకోగలను, నువ్వెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు, వద్దు అని చెప్పి అనగానే ఇక్కడ గూషాంగ్ అయితే అంటాడు, నేను ఇక్కడ ఉండగానే మీరిద్దరూ ఏం చేస్తున్నారు అంటే, మీరిద్దరూ కలిసి నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు కదా, మీరిద్దరికి ఎప్పటి నుంచి కలిసి ఉన్నారా, ఎందుకురా నాకు ఎగనెస్ట్గా మీరు మారుతున్నారు, అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి హీరోని అయితే కొట్టేస్తాడనమాట. అలా హీరోని కొట్టేసరికి హీరోయిన్కి కోపం అయితే వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి క్యూలింగ్ అయితే అక్కడ బాడీ గార్డ్స్ని తీసుకొచ్చి ఆ గూషాంగ్ని తీసుకెళ్ళిపోమని చెప్పి అంటారన్నమాట. ఇంకా గూషాంగ్ని తీసుకువెళ్ళిపోతున్నప్పుడు హీరోని అయితే లిఫ్ట్లోకి అయితే ఎక్కించుకొని, పదండి నేను చెప్పాను కదా ఇట్లా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ఫ్యాంక్సీ అయితే అంటది. ఇంకా గూషాంగ్ని ఎక్కిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి తగిలిన దెబ్బని అయితే క్లీన్ చేస్తూ, మీరెందుకని అక్కడ హీరో అవ్వాలనుకుంటున్నారు, ఇంకోసారి మీరు హీరో అవ్వడానికి ట్రై చేయకండి, మీరెందుకని మళ్ళీ కొత్త ఫైట్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఫైటింగ్కే రాదు కదా, ఫైటింగ్ నేర్చుకోవాలని అసలు ట్రై చేయకండి అనగానే, ఇదంతా నువ్వు కావాలని చేసావా అని హీరో అడుగుతాడు. అవును కావాలనే చేశాను, మరి లేకపోతే అలా ఎలా అమ్మేస్తాను చెప్పండి కష్టాన్ని అని చెప్పి అంటదన్నమాట. అయినా ఒక నిమిషం, మీకు ఈ మరక తగ్గిపోవాలంటే నేను ఇక్కడ మెడికల్ కాస్మెటిక్స్ అనేవి కొన్ని క్రియేట్ చేశాను, దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది, ఇది యూజ్ చేయడం వల్ల ఏ మచ్చ కనబడదు అని చెప్పి హీరోకి అయితే రాస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా రాసేసరికి హీరో కూడా చాలా అంటే చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. చూసారా ఇప్పుడు మీకు అసలు మచ్చే లేదు అని చెప్పి హీరో దగ్గరికి అంటూ వెళ్తుంది. ఇంకా హీరోకి అయితే ఫీలింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది తను ఫ్యాంక్సీ అని చెప్పి. ఇక్కడ మన హీరోని అయితే ఇక్కడ గూ అయితే తీసుకువెళ్తూ అడుగుతాడనమాట, ఇప్పటికీ మనం చాలా ట్రబుల్స్లో ఉన్నాము, కానీ మనం ఇంకో క్లయింట్ మనకి బాగా కోఆపరేట్ చేస్తున్నారు, కేవలం అది లూ వల్లనే అని చెప్పి అంటూ ఉంటాడనమాట. అలా చెప్పేసరికి అవునా ఎలాగా అంటే, లూ కామిక్స్ తన కూతురికి ఇష్టం కాబట్టి అలాగా అనగానే మన హీరో మాత్రం కొంచెం అప్సెట్గా ఉంటాడు. ఎందుకురా అంత అప్సెట్గా ఉంటున్నావు, అయినా నీకు ఫ్యాంక్సీకి మధ్య ఏం జరుగుతుంది, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి హీరోని అడిగేసరికి మన హీరో అయితే చెప్తాడు, నాకు ఫ్యాంక్సీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పి. ఇది విన్న గూ అయితే ఫుల్ షాక్లో ఉండిపోతాడనమాట. ఏం మాట్లాడుతున్నారు అన్నారు, వాళ్ళు తెగిపోయే మాటలన్నీ మాట్లాడుతున్నావు అన్నట్టు. అవునా పర్లేదురా, ప్రతి మగోడికి ఇదొక నేచరే, ప్రతి మగోడు ఒక అమ్మాయిని ఇష్టపడాల్సిందే, ఆడవాళ్ళ మీద ఫీలింగ్స్ రావడంలో తప్పే లేదు అని చెప్పి, కర్మ ఇవన్నీ నేనే వినాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటాడనమాట. నాకు నా ఫీలింగ్స్ ఏంటో అర్థం అవ్వట్లేదు, ఇంత త్వరగా నేను ఒకరితో ప్రేమలో పడిపోతానని కూడా అనుకోవట్లా, నాకు నేనే ఒక ఎదవలాగా కనబడుతున్నాను రా, అసలు నా ఫీలింగ్స్ ఏంటో నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి అనేసరికి ఇక్కడైతే అంటాడనమాట గు, అసలు నీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది, ఒకవేళ సౌమ్య చనిపోవడం వల్ల త్వరగా నువ్వు ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేసేసుకున్నావేమో, అది కూడా ఫ్యాంక్సీతో, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఫ్యాంక్సీతో కలిపితే నీకుంది ఇల్యూజనా లేకపోతే నిజమైన ప్రేమ అనేది తెలుస్తుంది, ఫస్ట్ నువ్వు అది రియలైజ్ అయితే సరిపోతుంది అని చెప్పి ఇక్కడ గు అయితే అంటాడనమాట. గు అన్న మాటలకి వెంటనే అయితే హీరో ఫోన్ అనేది తీసుకొని డెస్టినేషన్ డ్రైవర్ని అయితే పెట్టుకుంటాడు. నేను త్వరగా ఇప్పుడే ఫ్యాంక్సీ దగ్గరికి వెళ్తాను, అసలు నాకున్న ఫీలింగ్సా లేకపోతే ఏంటో తెలుసుకుంటా అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ వెంటనే హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలా వర్క్ చేసుకుంటున్నప్పుడు మెసేజ్ అయితే వస్తుంది. హీరో అయితే అడుగుతాడు, ఈరోజు కలిసి మన ఇద్దరం డిన్నర్ అయితే చేద్దామా, మీరు ఖాళీగా ఉన్నారా అని చెప్పి అనేసరికి, లేదు నేను ఈరోజు ఓవర్ టైం అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నా, నేను మీతో డిన్నర్కి రాలేను అని చెప్పి అనగానే, పర్లేదు నేనే మీ ల్యాబ్ దగ్గరికి వస్తాను, మన ఇద్దరం ల్యాబ్లోనే కూర్చొని భోజనం చేయొచ్చు అని చెప్పి హీరో అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్కి ఫుల్ షాక్ అనేది వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న సూద్ అయితే చెప్తుంది, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేనైతే ఉండలేను, కానీ మీకు వర్క్ అనేది సబ్మిట్ చేస్తాను, నేను వెళ్ళాలి అని చెప్పి అంటదనమాట. ఇంకా సూ కూడా సరే అయితే వెళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తుంది. హీరో ఉండగానే హీరోయిన్ అక్కడ సైకిల్ అనేది
ఫాస్ట్గా తొక్కుకొని ల్యాబ్లోకి వెళ్తుంది. హీరో అయితే హీరోయిన్ వెళ్ళడం అనేది చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ వెంటనే అయితే కోట్ అనేది వేసుకొని ఫిల్టర్ యూస్ చేసి ఫ్యాంక్సీ లాగా అయితే ఉంటుంది. ఇంకా వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి హీరో అయితే అడుగుతాడు, షూ చంగ్ ఎక్కడ, నేను ఇప్పుడే కింద అనేది చూశాను, పైకి రాలేదా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ మన హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, నేనైతే తన్ని చూడలేదు, అయినా తనెందుకు ఇక్కడికి వస్తుంది, మీరెవరినో చూసి చంగ్ అనుకున్నారేమో అని చెప్పి అనగానే, సరే మీరు భోజనం చేయలేనట్టున్నారు, మీకోసం నేను ఫుడ్ తీసుకొచ్చా, మనిద్దరం కలిసి ఫుడ్ అనేది తినచ్చు అని చెప్పి అంటాడనమాట. ఇంకా అక్కడ ఉన్న ఫ్యాంక్సీ కూడా సరే అని చెప్పి అంటది, ఫుడ్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫుడ్ తింటుంటే హీరో అయితే అంటాడు, నీతో టైం అనేది గడిపి నాకుంది ఇల్యూజనా లేకపోతే నిజమైన లవ్వా అనేది తెలుసుకోవాలి అని చెప్పి హీరో మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం ఏంద్రబాబు ఇలా దగ్గరించాడు అని చెప్పి ఫుడ్ అనేది ఫాస్ట్గా తినేసి చాలా బాగుంది ఫుడ్, చాలా బాగుంది అని అనేసరికి ఒకేసారి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. సడన్గా లైట్స్ ఎందుకు ఆఫ్ అయిపోయి, పవర్ కట్ ఏమైనా అయిందా అని చెప్పి డోర్ ఓపెన్ చేయాలనుకునేసరికి డోర్ కూడా ఓపెన్ అయితే అవ్వదన్నమాట. యాక్చువల్గా ఇలా పవర్ కట్ అయిపోవడానికి, డోర్ లాక్ అయిపోవడానికి కారణం గూషంగ్ మాట. హీరోకి అండ్ ఫ్యాంక్సీకి ఏదో ఎఫైర్ ఉంది, అది ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి ఇక్కడ ఇదంతా ప్లాన్ చేసేది గూషంగ్ మాట. ఇంకా హీరోయిన్ అయితే టార్చ్ వెలిగిందాం అని చెప్పి తన ఫోన్లో చూసేసరికి ఫోన్లో బ్యాటరీ అయితే చాలా లో అయితే ఉంటుంది. హీరో అయితే తన ఫోన్ కూడా చూస్తాడు, తన ఫోన్లో కూడా బ్యాటరీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. సరే ఏం చేయలేమనుకునేసరికి అక్కడ 2 బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఆ 2 బ్యాటరీస్ని కనెక్ట్ చేసి ఒక చిన్న క్యూట్ ల్యాంప్ అయితే చేస్తాడు. అలా కుట్టి ల్యాంప్ అనేది చేయడంతో హీరోయిన్ ఫుల్గా ఇంప్రెస్ అయిపోతుంది. అమ్మో చాలా తెలివైన వాడు అని చెప్పి అనుకుంటుంది. అలా ఇద్దరు కలిసి ఫుడ్ అయితే తింటూ ఉంటారన్నమాట. గూషంగ్ అయితే తన అసిస్టెంట్ని తీసుకొని వస్తారు. ఓడే నువ్వు వీడియో తీరా, నేను డోర్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా, ఇదే మన ప్రూఫ్, వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అనేది నిరూపించాలి అని చెప్పి దొరికేశారు, మీరు ఇప్పుడెక్కడికి తప్పించుకోలేరు అని చెప్పి లోపలికి అయితే వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తారు. కానీ అక్కడ తీరా చూసేసరికి మన హీరోయిన్ అయితే ఉండదన్నమాట, హీరోనే ఉంటాడు. అంతే అక్కడితో ఎపిసోడ్